హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. యాక్చువల్గా ఇది వచ్చేసి గృహప్రవేశము మాది కాదు, మా పెద్దమ్మ వాళ్ళది. సో నేను పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను. ఆ ఊరికి వెళ్ళినప్పుడు నేను క్యాప్చర్ చేసిన వీడియోస్ ఇవి. అండ్ ఇది వచ్చేసి గృహప్రవేశానికి వెళ్ళే ముందు రోజు నైట్ టైం అనమాట. అండ్ నైట్ టైము ఇంట్లో పూజ చేసుకొని, మనం ఉన్న ఇంట్లో పూజ చేసుకొని ఊరు బయట ఉన్న దేవాలయానికి వెళ్ళి మనము పూజ చేసుకొని రావాలి. సో అందుకని చెప్పేసి ఇక్కడ మేము రాములవారి టెంపుల్కి వెళ్ళాము. మా ఊర్లో మొత్తము 3 టెంపుల్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి రాములవారి టెంపుల్ తర్వాత చౌడేశ్వరమ్మ టెంపుల్ కాడికి వచ్చాము. ఇది చౌడేశ్వరమ్మ వారి టెంపుల్. నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము ఇదే ఫస్ట్ టైము. సో అక్కడ నేను ఆ చౌడేశ్వర అమ్మవారి టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆమెను చూడంగానే నాకు అలా ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ ఇంటికంతా డెకరేషన్ చేయాలని చెప్పేసి బంతిపూలు, గులాబీ పూలు, చామంతి పూలు అలా తెప్పించాము. సో ఇంట్లోనే అందరం అల్లేసి డెకరేషన్ చేయాలని అనుకున్నాము. సో అందరము ఆనే ఉండి చేసేసాము. అండ్ మాకు 4 గంటలకు అలా ముహూర్తం ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ 4కి అలా రావాలని చెప్పేసి. సో నెక్స్ట్ డే రావాలని చెప్పి ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ నేను మార్నింగే 4కి వెళ్ళాలని చెప్పాను కదా. సో అన్నీ నైట్ రెడీ చేసి పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ మేము ఇంట్లో నుంచి కొత్త ఇంటికి వెళ్ళాము. ఇదే కొత్త ఇల్లు అనమాట. అండ్ ఇక్కడ మేము ఫస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత మా పెద్దమ్మని కుడికాలు పెట్టి లోపలికి రమ్మని చెప్పారు. సో అందుకని మా పెద్దమ్మ వస్తుంది. గంప ఎత్తుకొస్తుంది కదా, ఆ గంపలో ఉన్న ఆ పాతింట్లో ఉన్న సామాన్లు కొన్ని ఆ గంపలో వేసుకొని తీసుకొని వచ్చింది. సో ఇంకా దేవుడి పటాలు కూడా దాంట్లోనే ఉన్నాయి. అండ్ ఇక మా పెద్దమ్మ ఇక్కడ పూజ కంప్లీట్ చేసింది. దీపారాధన కూడా మార్నింగ్ చేసేసింది. అండ్ ఇక్కడ పంతులు గారు మమ్మల్ని ముందుగా పాలు పొంగించుకోమన్నారు. అండ్ ఇక్కడ దీపం కంప్లీట్ అయిన తర్వాత పాలు కూడా పొంగించారు పెద్దమ్మ వాళ్ళు. అండ్ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మాకు పూజ గది ఇలా ఉందన్నమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ మీ అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇల్లు వెనకాల ఉన్న ఒక చిన్న స్టోరీ. అండ్ మా పెద్దమ్మ వాళ్ళు చిన్న కొట్టంలో, పాతకాలం కొట్టంలో ఉన్నారు. బట్ నేను ఆ వీడియో తీయలేకపోయినా. అండ్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక చాలా ఇయర్స్ అవుతుంది. మా పెద్దమ్మని చూస్తేనే తెలుస్తుంది ఎన్ని ఇయర్స్ పట్టిందని చెప్పేసి. మా పెద్దమ్మ ఒక 4 ఆడపిల్లల్ని వేసుకొని, అది కూడా 1992 ఆ టైంలో మా పెద్దమ్మ 4 ఆడపిల్లల్ని ఆ చిన్న కొట్టంలో వేసుకొని ఒక ఇంటికి చేర్చి వాళ్ళ పిల్లలు పుట్టి పెద్ద అయిన తర్వాత మా పెద్దమ్మ ఈ ఇల్లు కట్టడంలో సక్సెస్ఫుల్ అయినారు మా పెద్దమ్మ పెద్దనాన్న. అండ్ ఇంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళు ఇంత ఇల్లు కట్టినారంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను. మేము పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా అదే ఫస్ట్ టైము. సో నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. అండ్ మా పెద్దమ్మ వాళ్ళు ఇల్లు కట్టడంలో చాలా సక్సెస్ఫుల్ అయినారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఇక్కడ కొత్త ఇంట్లోకి ఆవు లోపలికి రావాలని చెప్పేసి ఇక్కడ ఆవు పెద్దమ్మ వాళ్ళయ్య. సో ఆ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోకి వచ్చేసింది. అండ్ ఇక్కడ అయ్యగారు వచ్చేసి ఇక్కడ ఇంట్లో పూజ చేస్తారు కదా, నాకు ఏమంటారో తెలీదు. సో ఇక్కడ పెద్దమ్మ పెద్దనాన్న చేత ఇంట్లో చేపిస్తున్నారు. అండ్ ఇది ఫస్ట్ టైం అంటే మా అక్క వాళ్ళు కూడా చెప్పడము, మా అమ్మమ్మ నాన్నలు కూర్చొని ఒక పూజలు కూర్చొని పూజ చేయడము చూడడం ఫస్ట్ టైం అని చెప్పేసి. అండ్ వాళ్ళిద్దరివి ఫొటోస్ కూడా లేవంట. ఈ ఏజ్లో ఏం తీసుకుంటారు ఫొటోస్, అందుకని చెప్పేసి నేను కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేశాను. ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయి అంటే అంత బ్యూటిఫుల్గా వచ్చినాయి.
అండ్ ఇక్కడ ఇంటి చుట్టూ అన్నయ్య వచ్చేసి గోమూత్రము అంతా చల్లుతున్నాడు. అండ్ ఇక్కడ పూజ అయిపోయింది. సో మా పెద్దమ్మ వాళ్ళు ఏదైతే పూజలు చేశారో అవి తీసుకెళ్ళి దేవుని గది కాడ పెట్టేస్తున్నారు. అండ్ ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయింది. సో కంప్లీట్ అయిన తర్వాత పెద్దవాళ్ళ ఆశీర్వాదము ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తీసుకోవాలని అన్నారు. సో అందుకని చెప్పేసి అందరూ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అండ్ మనం కలుషం పెట్టి పూజ చేసి ఉంటాం కదా, సో ఆ కలుషాన్ని తీసుకెళ్ళి ఇంటికి దిష్టి తగలకుండా అలా ఒక సైడ్ కట్టేశారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మా ఈ గృహప్రవేశము మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.